హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ ఫర్ అడ్వాన్స్ లెర్నర్. ఫస్ట్ ఎక్సెల్ టిప్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ ఏ అనే కాలం ప్లస్ డి అనే కాలం ఈ అనే కాలం 3 కాలమ్స్ మాత్రమే సపరేట్గా కాపీ పేస్ట్ కావాలి. మిగతా అన్ని కాలమ్స్ నాకు అక్కర్లేదు ప్రజెంట్ చేయడానికి అన్నప్పుడు మనం నార్మల్గా ఏం చేస్తాము, ఏను సపరేట్గా డీను సపరేట్గా ఈను సపరేట్గా కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. అలా కాకుండా నేను ఒకేసారి కాపీ పేస్ట్ ఎలా చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాలం సెలెక్ట్ చేసుకున్నాను, నేను సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ప్రెస్ చేశాను. ఓకే, మళ్ళీ డి కాలం సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ని అలానే ప్రెస్ చేసి పట్టుకున్నాను, ప్లస్ ఈ కాలంని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కంట్రోల్ సి ద్వారా కాపీ చేసి ఇక్కడ జే కాలంలో పేస్ట్ చేస్తే ఇలా ఇలా వచ్చేస్తాయి. ఓకే, ఇది చాలా ఈజీగా ఉంటుంది. మనకు కాలమే కాకుండా ఇన్ కేస్ మీకు రోస్ కూడా కావాలన్నా కానీ సేమ్ ఇలానే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హెడ్డింగ్ కావాలి, హెడ్డింగ్ సెలెక్ట్ చేశాను. ప్లస్ నాకు ఈ మధ్యలో ఉన్న ఈ రవీంద్ర అనే డేటా కావాలి, ప్లస్ వీరస్వామి అనే డేటా కావాలి, ప్లస్ హరి అనే డేటా కావాలి. ఓకే, ఈ మూడు నాకు ఒక ప్లేస్లో పేస్ట్ కావాలన్నప్పుడు అక్కడ కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, అంటే మీకు ఏదైనా డేటా సెలెక్టెడ్గా డేటా కావాలన్నప్పుడు ఏదైనా టేబుల్లో దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ టిప్. చేసి మీకు ఇక్కడ ఒక టేబుల్ ఉంది, దీనికి సంబంధించి ఒక చార్ట్ మీరు డ్యూరింగ్ ప్రజెంటేషన్ వెంటనే క్రియేట్ చేసి చేయాలనుకుంటే ఆల్ట్ F1 ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ ఏదైతే టేబుల్ ఉందో దానికి ఒక చార్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ చూడండి, చార్ట్ ఆటోమేటిక్గా ప్రిపేర్ అయిందా. ఇక్కడ డేటా ఏదైతే ఉందో ఎంప్లాయీ నేము, వాళ్ళ టౌన్ వైజ్గా సేల్ ఎంత ఉంది. ఓకే, ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. అంటే ఆల్ట్ F1 డైరెక్ట్ ప్రెస్ చేస్తే మీకు దీనికి సంబంధించిన ఏదైనా ఒక చార్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. వాళ్ళ థర్డ్ టిప్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ ఉంది మీకు, ఈ ఫైల్ ఏ లొకేషన్లో సేవ్ చేసానో మీకు తెలియదు. ఓకే, అది ఫైండ్ అవుట్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు సెల్ ఓపెన్ బ్రాకెట్ ఫైల్ నేమ్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, ఈ ఫైల్ యొక్క పాత్ వచ్చేసింది. అంటే ఈ ఫైల్ మీరు ఎక్కడ సేవ్ చేస్తారో తెలియదు కాబట్టి ఆ పాత్ తెలుసుకోవాలంటే మీరు ఎంటర్ చేయాల్సింది ఈజ్ ఈక్వల్ టు సెల్ బ్రాకెట్లో ఫైల్ నేమ్ అని ఎంటర్ చేస్తే ఆ ఫైల్ పాత్ వచ్చేస్తుంది. నాలుగో టిప్ వచ్చేసి, ఇప్పుడు ఇది ఇక్కడ ఒక టేబుల్ ఉంది, దీంట్లో ఏ సెల్లో ఫార్ములా ఉంది, ఏ సెల్లో ఫార్ములా లేదని తెలుసుకోవాలంటే షార్ట్ కట్ కీ వచ్చేసి కంట్రోల్ టిల్డ్ అని బటన్ నొక్కేస్తే మీకు ఏ సెల్లో ఫార్ములా ఉంది, ఏ సెల్లో ఫార్ములా లేదని తెలిసిపోద్ది. ఓకే, అదే మళ్ళీ సేమ్ నార్మల్ కావాలంటే మళ్ళీ ఒకసారి కంట్రోల్ టిల్డ్ నొక్కేస్తే నార్మల్ అయిపోద్ది. కంట్రోల్ టిల్డ్. ఓకే, ఇది ఫోర్త్ ఇంపార్టెంట్ టిప్. ఇక ఫైనల్గా టిప్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీ కాలంలో ఉన్న డేటా అంతా నాకు ఈ సి కాలం ఉన్న ప్లేస్లోకి రావాలి, ప్లస్ సి కాలం అనేది రైట్ సైడ్కి జరగాలి. అప్పుడు ఏం చేయాలి, నార్మల్గా రెగ్యులర్గా మనం చేసినట్టు ఈ కాలం సెలెక్ట్ చేసుకొని దీన్ని డ్రాగ్ చేసామనుకోండి, ఏమైనా ఎర్రర్ వస్తుంది, దేర్ ఈస్ ఆల్రెడీ డేటా డూ యూ వాంట్ టు రీప్లేస్ అని వస్తుంది. ఇది రిప్లేస్ కాకుండా మనం ఏంటంటే సి అనేది రైట్కు జరగాలి. అప్పుడు ఎలా చేయాలంటే, ఏదైతే ఉందో ఈ కాలం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మూవ్ చేసేటప్పుడు షిఫ్ట్ను పట్టుకోవాలి. షిఫ్ట్ పట్టుకుంటే ఏమవుతుందంటే డేటా అనేది డైరెక్ట్గా మూవ్ అవుతుంది. సిలో ఉన్న డేటా డీలోకి చేంజ్ అవుతుంది. చూడండి ఇప్పుడు, రైట్, చూసారా, సిలో ఉన్న డేటా డీలోకి చేంజ్ అయింది. ఓకే, నార్మల్గా మూవ్ చేస్తేనేమో అక్కడ ఉన్న డేటాని రిప్లేస్ చేస్తుంది. మూవ్ చేసేటప్పుడు షిఫ్ట్ను హోల్డ్ చేసినట్టయితే అక్కడ కాలంలో ఉన్న డేటా రైట్కి మూవ్ అవుతుంది ఆటోమేటిక్గా. చూడండి, రైట్, చూసారు కదా, ఇది ఫిఫ్త్ టిప్. ఈ 5 టిప్స్ కూడా మన రెగ్యులర్ వర్కింగ్లో చాలా యూజ్ అవుతాయి. మొదటి తేడా మరియు అవి ఎలా యూజ్ అవుతాయో కూడా చూద్దాం. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Vlookup నథింగ్ బట్ వర్టికల్ లుకప్. అంటే ఏదైనా ఒక టేబుల్ ఉంది, దాంట్లో
వర్టికల్గా డేటా ఉంది, మన రెఫరెన్స్ కూడా వర్టికల్గా ఉంది కాబట్టి ఇక్కడ సెర్చ్ కూడా వర్టికల్గా చేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్లెట్ కోడ్ 454 అవుట్లెట్ కోడ్కి ఈ మంత్ టార్గెట్ ఏదైతే ఉందో 1,87,000 ఎంత అచీవ్ అయ్యిందనేది నేను ఇక్కడ తెలుసుకోవాలి. ఓకే, అది వచ్చేసి నాకు అచీవ్మెంట్ ఫైల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు నేను ఎలా చేయాలంటే Vlookup అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి ఏదైతే వాల్యూ నేను లుకప్ చేయాలనుకున్నా ఆ వాల్యూని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, కామా ప్లస్ ఎక్కడైతే నాకు వాల్యూ ఉందో, ఏదైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో ఆ ఫైల్లోకి వెళ్ళాను. ఆ ఫైల్లో నేను ఫస్ట్ లుకప్ ఏరియా, అంటే ఏరియా నుంచి ఏ కాలం నుంచి సి కాలంలో ఏదైతే డేటా ఉందో నాకు మ్యాచ్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవుట్లెట్ కోడ్ 454 ఉంది, దాని అచీవ్మెంట్ ఎంత ఉంది 13,452, ఆ ఫైల్లో రావాలి. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ కాలం నుంచి మూడో కాలం వచ్చేసి సి కాలం వచ్చేసి మూడో కాలం కాబట్టి కామా 3 నాకు ఎగ్జాక్ట్ వాల్యూ కాబట్టి కావాలి కాబట్టి కామా 0 ఎంటర్ చేయాలి. క్లోజ్ బ్రాకెట్ చేసి ఎంటర్ చేస్తే మనకు వాల్యూ వచ్చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లక్కీ ఫ్యాన్సీ అనే అవుట్లెట్ టార్గెట్ ఈ మంత్ 1,87,000 అయితే టిల్ డేట్ 13,000 అచీవ్ అయ్యాయి. అయితే వర్టికల్గా ఏదైతే వాల్యూని లుకప్ చేయాలనుకుంటే Vlookup యూజ్ చేయొచ్చు. ఇప్పుడు Hlookup చూద్దాం. పేరులోనే ఉంది Hlookup, నథింగ్ బట్ హారిజంటల్ లుకప్. అంటే ఇక్కడ డేటా వచ్చేసి హారిజంటల్లో ఉంది, అంటే ప్రోడక్ట్ కోడ్స్ ఎంఆర్పి ఇదంతా హారిజంటల్గా ఉంది. ఓకే, ఎంటైర్ డేటాను మనం చేంజ్ చేయడం కష్టం కాబట్టి ఇప్పుడు హారిజంటల్లోనే మనం లుకప్ చేద్దాం. ఓకే, సోప్ యొక్క ప్రైస్ ఎంత ఉంది హారిజంటల్గా ఇక్కడ మనం సెర్చ్ చేయాలి. అప్పుడు మనకు Hlookup. ఓకే, లుకప్ వాల్యూ ఏంటి సోప్, కామా ఇప్పుడు ఏ డేటా నుంచి మీరు తీసుకోవాలనుకుంటున్నారు, ఎంటైర్ ఈ డేటా నుంచి ఎంటైర్ ఈ టేబుల్ నుంచి తీసుకుంటున్నారు కాబట్టి ఎంటైర్ టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీకు ప్రైస్ అనేది డీలర్ ప్రైస్ అనేది ఎక్కడ ఉంది, మీకు ఫోర్త్ రోలో ఉంది కాబట్టి రో రెఫరెన్స్ ఏంటి 4 వేసుకోండి, కామా 4 కామా 0, మీకు ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి కాబట్టి 0, క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి డీలర్ ప్రైస్ ఎంత వచ్చింది సోప్కి 27 ఉంది, ఇక్కడ కూడా 27. అంటే హారిజాంటల్గా ఏదైనా వాల్యూని లుకప్ చేయాలనుకుంటే Hlookup. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ లుకప్ ఫంక్షన్ ఆర్ ఫజీ లుకప్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఐటమ్ సోప్ అనే ఐటమ్ ఉంది, దానికి సంబంధించిన కోడ్ ఎంఆర్పి అండ్ డీలర్ ప్రైస్ అనేది ఒకే ఫార్ములాతో నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం వల్ల నాకు టోటల్ వాల్యూస్ రావాలి. అది ఎలా చేయాలో చూద్దాము. దీనికి వచ్చేసి మనం ఫంక్షన్ యూజ్ చేసేది lookup ఓపెన్ బ్రాకెట్ సోప్ అనేది ఏ కాలంలో ఉంది సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత దీని తర్వాత నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ అనేది చేంజ్ అవ్వద్దు అంటే నేనేంటి డాలర్ సింబల్ని యూజ్ చేయాలి. అప్పుడు డాలర్ సింబల్ రావాలంటే ఈ A11 మధ్యలో ప్రెస్ చేసి F4 ప్రెస్ చేస్తే డాలర్ సింబల్ అవుతుంది, అంటే లుకప్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. దాని తర్వాత లుకప్ వెక్టర్, అంటే ఏ వెక్టర్లో నేను ఈ వాల్యూ అనేది సెర్చ్ చేయాలనుకుంటే, అంటే ఈ వెక్టర్లో నేను సెర్చ్ చేయాలి కాబట్టి ఆ రేంజ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ రేంజ్ అనేది కూడా చేంజ్ అవ్వద్దు కాబట్టి నేను డాలర్ సింబల్ని యూజ్ చేయాలి. దానికోసం నేను F4ని మళ్ళీ ప్రెస్ చేస్తున్నా, ప్లస్ ఇక్కడ కూడా. దాని తర్వాత నాకు కావాల్సింది ఏంటి కోడ్ కావాలి. కోడ్ అనేది లుకప్ ఏరియా అర్రే ఎక్కడ ఉందనేది చూస్తున్నాను. ఇక్కడ ఈ అర్రే సెలెక్ట్ చేసుకున్నాను, లుకప్ అర్రే సెలెక్ట్ చేసుకున్నాను, ప్లస్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ ప్రెస్ చేయండి. మీకు ఆటోమేటిక్గా సోప్ యొక్క కోడ్ ఎంత 7854. ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేశారనుకోండి ఎంఆర్పి అండ్ డీలర్ ప్రైస్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే సేమ్ ఒకటే ఫార్ములాను మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే వచ్చేస్తుంది. నేను స్క్రీన్ యూజ్ చేశాను. ఓకే, పేరెంట్ స్క్రీన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా డేటా